వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. 6 ఏళ్ల తర్వాత మాజీ సీఎం జగన్ మరోసారి అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. ఇన్నాళ్లు ఈ కేసులో కోర్టుకు రాకుండా అనుమతులు తెచ్చుకుంటూ వచ్చారు. కానీ ఈసారి ఆ అనుమతులు పొందడం సాధ్యం కాకపోవడంతో కోర్టుకు రావాల్సి వస్తోంది. జగన్ కోర్టుకు రానున్న సమాచారం బయటకు రాగానే వైసీపీ కార్యకర్తలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రీసౌండ్ చేయాలని, తమ సత్తా చూపించాలని సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హడావిడిని కారణంగా చూపించి జగన్ మరోసారి కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందే ప్రయత్నం చేస్తారనే మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా చూస్తూ తెలంగాణ పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారా? హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2019లో వైసీపీ భారీ విజయంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మారింది. సెక్యూరిటీ కారణాలను చూపిస్తూ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు పొందారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జగన్ సీఎం పదవి కోల్పోయారు. దీంతో సెక్యూరిటీ వంటి కారణాలు చూపించి మినహాయింపు తీసుకోవడం కష్టమైంది. అయినప్పటికీ కొన్ని నెలలు రకరకాల కారణాలు చెబుతూ కోర్టు అనుమతి కోరారు. కానీ తాజాగా సిబిఐ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ నెల 21 లోపు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పింది. దీంతో జగన్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన రాకతో హైదరాబాద్ నగరంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు వినిపించినప్పుడు ఆయన ఎదుర్కొన్న కేసులు కూడా తప్పక చర్చకు వస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ చాలా తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందారు. కానీ అదే వేగంతో ఆయన జీవితం న్యాయపరమైన వివాదాల్లోనూ చిక్కుకుంది. 2011లో సిబిఐ జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేసింది. ముఖ్య ఆరోపణ ఏమిటంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ అనుమతులు, భూములు, ప్రాజెక్టులు ఇచ్చినందుకు కొన్ని కంపెనీలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయని, ఈ పెట్టుబడులు వ్యాపార ప్రయోజనాల కన్నా క్విడ్ ప్రో కో అని సిబిఐ అభిప్రాయపడింది. 2012 మేలో సిబిఐ జగన్ ను అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ నాటి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుమారు 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో గడిపిన ఆయన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కాలంలోనే జగన్ ప్రజలతో నేరుగా మమేకమై తండ్రి వైఎస్ వారసత్వాన్ని ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టారు. జగన్ పై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. వీటిలో ఎక్కువ భాగం అక్రమాస్తులు, మనీ లాండరింగ్, లంచాల స్వీకరణకు సంబంధించినవే. అనేక కంపెనీల నుంచి కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్ సంస్థల్లోకి ప్రవేశించాయని విచారణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులు జగన్ కు అడ్డంకిగా మారినా ప్రజా మద్దతు మాత్రం తగ్గలేదు. ఆయనపై కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ 2019లో భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ కేసులు కోర్టులో కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ నెమ్మదిగా సాగుతోంది. దాదాపు 6 ఏళ్లుగా న్యాయస్థానం ముందు హాజరు కాలేదు జగన్. న్యాయస్థానం రావాలని ఆదేశించినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి న్యాయస్థానం ముందుకు వెళ్లటం నామోషీగా ఉంటుందని భావించి రకరకాల కారణాలు చెప్పి ఆయన తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి హైదరాబాద్లో పెద్దగా పట్టులేదు. అక్కడ పార్టీ కార్యకలాపాలు ఎప్పుడో ఆగిపోయాయి. అయినప్పటికీ జగన్ రాక సందర్భంగా భారీ జన సమీకరణను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమి తర్వాత జగన్ హైదరాబాద్ రావటం దాదాపు మానేశారు. ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఇప్పుడు జగన్ కోర్టుకు హాజరైతే మళ్లీ వారం వారం కోర్టుకు రమ్మంటారా అన్నది ఆసక్తిగా మారింది. చూడాలి జగన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది.